దైవాభిషేకం నా తలపైన, ఆత్మ అయిన క్రీస్తు నాలోనా. దైవాభిషేకం నా తలపైన, ఆత్మ అయిన క్రీస్తు నాలోనా. ఆరాధన నీకే నా యేసు రాజా, ఆరాధన నీకే నా యేసు రాజా. ఆరాధన నీకే నా కన్న తండ్రి, ఆరాధన నీకే నన్ను కొన్న తండ్రి. అభిషేకం మన తలపైన, ఆత్మ అయిన క్రీస్తు మీలోనా. అభిషేకం మన తలపైన, ఆత్మ అయిన క్రీస్తు మనలోనా. దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. సర్వోన్నతుడైన క్రీస్తు యేసునందు జీవమగల దేవుని ఆత్మాభిషేకం మన మీద నింపి అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ దినము ఉదయమే ఆత్మలో మమ్మల్ని తట్టి లేపి ఈ శ్రేష్ఠ భూమిలో, ఈ జీవముగల భూమిలో జీవముగల దేవుని ముద్దు బిడలుగా దైవాభిషేకంతో అభిషేకించి మమ్మల్ని నిలువపెట్టి ఆశీర్వదించిన జీవముగల మన కన్నతండ్రి అయిన సాక్షాల్ సత్య జీవనిత్య దేవునికి మన రక్షకుడు ప్రాణనాథుడు యేసుక్రీస్తు నందు ఘనత మహిమ ప్రభావము కలుగునుగాక. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, ఈ అత్యంత శ్రేష్టమైన మంచి దినములలో ఉన్నత శ్రేష్ఠ దీవెనలు మీ కొరకు ఎదురు చూసుకున్నారు. హల్లెలూయా. ఈ దినము శ్రేష్ఠ జీవవచనం 23వ కీర్తన 6వ వచనములలో ఇలాగా వ్రాయబడి ఉన్నది: కృపాక్షేమము నా వెంటే వచ్చును. కృపయు క్షేమము దేవాదేవుడు ఇదిగో మన వెంట పంపిస్తున్నారు. ఈ జీవవచనం నమ్మినటువంటి మీ వెనక్కి మీరు వెళ్ళిన చోటలో దేవుని కృప, కృప వెంబడి కృప. కృప అని మాటకున్న అర్థము యోగ్యత లేని మమ్మల్ని యోగ్యుడుగా మార్చిన దేవుని అపారమైన అనురాగము, దేవుని దయ. ఒకవేళ పరిశుద్ధ జీవమగల దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి లోక సంబంధముగా యోగ్యత ఏమీ లేకుండా ఉండొచ్చు. బాధపడక, మీ అయోగ్యతలన్నీ దేవుడు తీసివేసి మిమ్మల్ని యోగ్యుడిగా కృప పొందుటకు, ఆనందం పొందుటకు, ఐశ్వర్యం పొందుటకు, దీవెనలు పొందుటకు, శ్రేష్టమైనటువంటి జీవమగల దేవుని బలము పొందుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. ఈ జీవవచనం ద్వారా, ఈ జీవవచనం మీరు నమ్మినట్లయితే, మీరు విని నమ్మినట్లయితే మిమ్మల్ని దేవాది దేవుడు తన ప్రియమైనటువంటి బిడలుగా ఏర్పరచుకున్నారు. సర్వోన్నతుడైనటువంటి జీవమల దేవుడు మీ దగ్గరికి ఇదిగో జీవవచనం పంపిస్తున్నారు. ఉదయకాలమే బిడ్డ, ఎంత గొప్ప భాగ్యం ఇది! ఉదయకాలమే మీరున్న చోటలో సత్య జీవనిత్య ఆశీర్వాద వచనం దేవుడు పంపిస్తుండగా 2 చేతులు చెప్పేది స్వీకరించండి. హృదయములలో నింపుకోది ఈ జీవవచనం. ఈ జీవాశీర్వాద వచనం మిమ్మల్ని జీవింపచేస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని ఆనందింపచేస్తాడు. మీ దుఃఖమన్నీ పరిపూర్ణముగా లేపరిచి మీకు ఆనందం కలిగించేస్తారు. మీ శరీరములో ఉన్నటువంటి రోగముని పరిపూర్ణముగా తీసివేసి మీకు స్వస్థత ఇస్తారు. మీ ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు పరిపూర్ణముగా తీసివేసి 4 దిక్కుల నుంచి ఆశీర్వాద ద్వారాలు దేవుడు విప్పి సమృద్ధి అయిన దీవెనలు మీ మీద నింపుతారు. మీకు క్షేమాభివృద్ధి కలుగ చేస్తారు. కుటుంబంలో శాంతి సమాధానం కలుగ చేస్తారు. మీ ఇంటిలో ఉన్న ఏదైనా ఒక వ్యక్తిని బట్టి మీరు బాధ కలిగి ఉండినట్లయితే ఆ వ్యక్తినే దేవాదేవుడు వ్యక్తి క్యారెక్టర్ మార్చి, ఒకవేళ భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, అత్తగారు అవ్వచ్చు, మావయ్య గారు అవ్వచ్చు, ఒకవేళ మీ బంధువులు, మిత్రులు ఎవరైనా అవ్వచ్చు, పక్కన ఉన్న వాళ్ళు అవ్వచ్చు,
ఎవరి వలన మీరు బాధ కలిగి ఉండినట్లయితే వారు మనస్సున దేవుడు మార్చి మీకు అనుకూలముగా దేవుడు తీసుకొస్తారు. ప్రతి శత్రువులని దేవుడు మీకు మిత్రులుగా మార్చేస్తారు. దానికే కృపాక్షేమము నా వెంట వస్తారు. ఎండకాలములలో మనం నడిచి వెళ్తుండగా నీడ మమ్మల్ని నన్ను నిన్ను వెంబడించినట్లు కృపయు దేవుని క్షేమము, దేవుని అభివృద్ధియు, దేవుని ఆశీర్వాదము నన్ను నిన్ను వెంబడిస్తూనే ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా ఈ జీవవచనము ద్వారా దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటారు. సర్వ లోక సృష్టికర్త వాక్యమని దేవుడు వచనము ద్వారా మీతో మాట్లాడుతున్నారు కనుక పరిపూర్ణముగా నమ్మండి. మీరున్న చోటలో మనస్సారా స్వీకరించే జీవవచనం, అవును సర్వశక్తి గల దైవమా, సర్వోన్నతుల జీవమగల ఏకైక దైవమా, జీవవచనమని వాక్యమని అత్యంత శ్రేష్ఠ వచనము ద్వారా సమస్తము సృజించిన నా కన్న తండ్రి అయిన దైవమా, ఇదిగో ఉదయమే మీరు నాతో మాట్లాడుతున్నారు. నన్ను దీవించి ఆశీర్వదించుటకు మాట్లాడుతున్నారు. నన్ను ఇదిగో కృపాక్షేమము క్షేమము క్షేమము నన్ను వెంబడించి వస్తున్నారు కనుక నా దగ్గరకు వచ్చి, నా కుటుంబంలోకి వచ్చి, నా పిల్లల మీదే, మా తరతరాల మీదే ఈ క్షేమాభివృద్ధి మీలో నుంచి నింపుతున్నారు కనుక మీకు స్తోత్రం. పరిపూర్ణముగా నమ్మా. నాతో కలిసి ఏకీభవించి ఈ ప్రార్థనలో ఏకీభవించి నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ఈ శ్రేష్ఠ ఉదయకాలమే ప్రియమైనటువంటి నేను జీవవచనం ద్వారా మమ్మల్ని ఆశీర్వదించి కృపయు క్షేమము, ఆశీర్వాదం, ఆనందం, ఐశ్వర్యము ప్రతి క్షణము మాకు కావలసినది దీవెనలన్నీ ఇదిగో మీరు మా కొరకు పంపించి అనుక్షణము మా దగ్గరికి త్వరగా వచ్చి మాతో కలిసి నివసిస్తున్నందుకు స్తోత్రం. ప్రియమైన వారందరినీ దీవించి ఆశీర్వదించు. వాళ్ళ హృదయ కోరికలన్నీ జరిగించి మీ క్షేమాభివృద్ధితో, మీ కృప వెంబడి కృపతో వీరిని మీ యందు యోగ్యులుగా మార్చి క్రీస్తులో అత్యంత శ్రేష్ఠ అభివృద్ధిలో నడిపించమని, శుభమే జరిగించమని క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఆశీర్వదించి దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.